హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్ స్టూవర్డ్స్. ఇప్పుడు మోటో జీపీ గురించి మాట్లాడదాం. ఏంటి మోటో జీపీ మార్కస్. So finally, one big statement: Ducati is not the fastest bike anymore. తెలిసిపోయింది, ప్రూవ్ అయిపోయింది. Now it is Marc Marquez versus rest of the grid. Aprilia main and some KTMs, mostly Aprilia. Aprilia is very strong. Aprilia చాలా స్ట్రాంగ్ ఉంది. అరే మొన్నటి దాకా కనిపించలేదు, ఓఏ మార్టిన్ వచ్చాడు సడన్ గా టాప్ 5 లో. ఓహే మార్టిన్ అంటే ఆడు ఛాంపియన్ కదా. అదేలే, మనోడు లేనప్పుడు అంత ఛాంపియన్షిప్ కొట్టారు, వాళ్ళందరూ ఛాంపియన్ గా కన్సిడర్ చేయకూడదు. అదేలే, ఎక్కువ కూడా ఛాంపియన్, ఆడు ఎక్కడ వెనక తిరుగుతున్నాడు. అదే కదా, సేమ్ బైక్. ఇమాజిన్ డుకాటి సేమ్ బైక్. పోనీ ఏదో చిన్న 2-3 సెట్టింగ్ మార్చి వేరేగా ఉంటాయి కానీ, ఇమాజిన్ పెకో వాజ్ ఛాంపియన్, ఓహే మార్టిన్ వాజ్ ఛాంపియన్. ఓకే ఫైన్, దే ఆర్ టాలెంటెడ్ అండ్ ఆల్, కానీ నువ్వు మార్కస్ టాలెంట్ చూడరా. ఓ కెన్ యూ సే కి మేము మార్కస్ ఓడించి ఛాంపియన్షిప్ గెలుస్తామని? అరే మార్కస్ మొన్న రేస్ లో ఆడు పెట్టిన ఫైట్, ఈజ్ ఇంజర్డ్ అంటే రీజన్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా హ్యాండ్ సెట్ అవ్వలేదు ఆడికి, ఎందుకంటే కంప్లీట్ గా పోయింది. ఆడు ఓవర్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాడు, ఇరిగిపోతాయి అన్ని వేరే విషయం. ఇంకా సెట్ అవ్వలేదు, బట్ స్టిల్ ఫైట్ ఇచ్చాడు. అరే టైర్ అలాగే ఎలా వంగిపోద్దురా. అది టైర్ రేస్. నువ్వు స్ప్రింట్ లో చూడు, స్ప్రింట్ లో మార్పిడికి పడిపోయాడు వెన్ మార్కస్ వాజ్ P2. వచ్చి ట్రై చేశాడు, ఫైన్. అరే ఇలా టచ్ అయిందిరా బైక్, దానిపైన అరే ఇంకెందుకు రా రేస్ చెప్పు, వాట్ ఈస్ ద పాయింట్? ఇంతకు ముందే రాసి మార్కస్ ఎంత గట్టి కొట్టుకునేవాళ్ళు రా. అరే ఆ ఫైట్స్ పోయేరా. ఇప్పుడు నీకు ఏంటంటే, నీకు ఫైట్ కావాలంటే మొత్తం అన్టాలెంటెడ్ ప్లేయర్స్, రేసర్స్ వెనక్కి ఎక్కడో కొట్టుకోండి, లేదా ఫ్రంట్ ఫ్లూక్ లో కొట్టుకోండి అన్నట్టుంది. అదే మార్కస్ అన్నాడు కదా, నేను ఆడికి పొజిషన్ ఇచ్చింది, ఇఫ్ నేను ఇవ్వకుండా నాకు 3 సెకండ్స్ పెనాల్టీ పెడితే నేను 4th, 5th వెళ్ళిపోయేవాడిని. ఇలా టచ్ అయింది అంతే. మనోడికి ఆ టచింగ్ సెట్ అవ్వట్లేదులే. ముందు కూడా వాడు అలాగే కాలుతో తన్నేసి ఈడి మీద తోసేసారు. అది పెద్ద గొడవే ఉంది, అది తేలదు అది ఇప్పటికి. ఇంకా అవుతుంది అసలు. మా ఆడికి కొంచెం పబ్లిసిటీ పోతే ఎక్కేస్తాడు మళ్ళీ మార్కెట్ మీద, వాడు ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు. బట్ ఇయర్ Ducatis are not the fastest bike. Not fastest bike అంటే దట్ ఈస్ షిట్. Ducati అంటే ఫ్రంట్ ఉండాలి, బ్యాక్ అయితే ఉండదు. ఫ్యాక్టరీ టీమ్. ఎందుకంటే ఇంతకు ముందు టాప్ 10, టాప్ 8 లోనే 6 బైక్స్ Ducati. ఇప్పుడు టాప్ 10 లో 2 కనిపిస్తుంది అంతే. అది సెకండ్ బై మిస్టేక్ వచ్చేస్తుంది అంతే. రెండోది బై మిస్టేక్ వస్తుంది. ఫస్ట్ ది దిస్ ఇస్ నౌ ఆల్ అబౌట్ డ్రైవర్, ద రేసర్ అంతే. అదే, సో బేసిక్ గా Ducati వాస్ వెరీ స్ట్రాంగ్. మార్కస్ హోండాలో ఉన్నప్పుడు కూడా హోండా ఇది ఒకటే కనిపించేవాడు. పెడ్రోసా వెళ్ళిన తర్వాత మార్కస్ క్రాష్ అయింది. అప్పటి నుంచి మార్కస్ ఫాలింగ్ డౌన్. ఆ ఎద్దుల బండి కూడా తీసుకొచ్చాడు, P6 పెట్టేవాడు. హోండా ఇప్పటి వరకు ఉండడానికి కూడా రీజన్ అది, లేదా ఎప్పుడు వెళ్ళిపోతాడు. హోండా ఇస్ డూయింగ్ గుడ్ రో. జాన్ మేర్ ఐ థింక్ P6 వచ్చాడు, కనిపించింది. బట్ ఓకే, చూద్దాం. ఇది కూడా ఒక రేసే అయింది, లాంగ్ వే టు గో. కానీ మోటో జీపీ ఇస్ ఇంట్రెస్టింగ్ రా. 45 minutes లో అయిపోతుంది. నీకు కావాల్సిన అడ్రినల్ మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతుంది. క్రాషెస్ అవ్వలేదు, F1 లో అవ్వలేదు. సో మోటో జీపీలో కూడా క్రాషెస్ ఏం అవ్వలేదు నాకు తెలిసి. ఇది ఎర్రర్స్ లేదా ఇష్యూస్ వల్ల కానీ ఎవరు బైక్ క్రాష్ చేసుకోలేదు. పెట్రో కార్డ్ పడలేదు. సో దట్స్ సంథింగ్ న్యూ. పెట్రో ఎక్కువ స్టార్, ఆవేశం స్టార్. ఇప్పుడు మనోడు ఎప్పుడు ఫస్ట్ పడిపోతాడు కదా, ఫాస్ట్ గా ఫస్ట్ కి వెళ్ళిపోవాలి, వెంటనే క్రాష్ అయిపోవాలి. మనకు ఆ రెండే తెలుసు, ఇంకేం లేదు. సో దట్ వాస్ MotoGP. ఐ థింక్ ఈ సీజన్ బాగుంటది బికాస్ మార్కస్ ఇస్ నాట్ ఫుల్లీ డామినేటెడ్ ఇప్పుడు. ఏంటంటే గుడ్ అంటే గుడ్ రైడర్ ఆన్ అన్ యావరేజ్ బైక్ అండ్ యావరేజ్ రైడర్స్ ఆన్ అ గుడ్ బైక్. సో చూద్దాం ఏది వర్కౌట్ అవుతుందో చూద్దాం. నాకు ఫోన్ చేసి అడుగుతుంది, అరే మనం ఎక్కువగా ఏంట్రా కనిపించట్లేదు అండ్ ఎతికినా. ఇదిగో మనం ఇందాక వీడి గురించి లియం లాసన్ గారు ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కున్నాను చూడు, అలా ఎక్కువగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నో ఐడియా. సో యా అంతేగా, ఇంకేమన్నా చెప్పాలా? That's it. See you next time. Guys.
సీ యూ నెక్స్ట్ చైనా వీడియోలో కలుద్దాం. Bye. బై బై.